జగన్ 2019 కాక 2024 టార్గెట్ పెట్టుకున్నారా? సిబిఎన్ యాక్టివ్ గా ఉన్నంత వరకు తనకు కష్టమే అని ఫిక్స్ అయ్యారా? చంద్రబాబు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నంత వరకు తనకు అవకాశం లేనట్టే అని జగన్ ఫిక్స్ అయ్యారా? అందుకే తన టార్గెట్ 2024కు పెట్టుకున్నారా? ఈ విషయంపై ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంలో జగన్ తన మనసులో మాటను ఒక శ్రేయోభిలాషి దగ్గర బయటపెట్టారట. ప్రకాశం జిల్లా పాదయాత్రలో ఉన్నప్పుడు వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉండే ఒక రాజకీయ నాయకుడు జగన్ ను కలిశారట. సదరు నేత రాజకీయాల్లో ఒకప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రస్తుతం స్తబ్దుగా ఉంటున్నారు. జగన్ తో ప్రస్తుత రాజకీయ వాతావరణంపై మాట్లాడుతూ ఆ నేత, మీ నాయన వైఎస్ భాజపా అంటే మండిపడేవాడు, మరి నువ్వేమో వారితో కలుస్తావని వార్తలొస్తున్నాయి, రాజకీయంగా ఇబ్బంది అవుతుందేమో అన్నారట. దానికి జగన్ స్పందిస్తూ, నువ్వంటున్న ఇబ్బందులు ఉంటాయి పెద్దయ్యా, భాజపాతో కలిస్తే ఓట్లు పడవని నాకు తెలుసు, కానీ భాజపాతో కలవకపోతే కేసుల పరంగా ఇబ్బందులు వస్తాయి. ఒక్క కేసులో శిక్ష పడినా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోతాను. ఇప్పుడే పార్టీని నడిపించడం కష్టంగా ఉంది. జైలుకు పోయే పరిస్థితి వస్తే పార్టీపై నియంత్రణ ఉండదు. పార్టీ ఉంటుందో లేదో కూడా చెప్పలేను. పార్టీ నాయకులు కూడా ఇంతకు ముందులాగా లేరు. 2019లో గెలవపోతే 2024 ఉంది. నాకు వయసుంది. అప్పటికి చంద్రబాబు కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండకపోవచ్చు. అతనికి వయసు వచ్చేసింది కదా, అందుకే నేను కూడా 2024 టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాను అని జవాబిచ్చాడట జగన్. వైసీపీ సర్కిల్స్ లో మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది వాస్తవమైతే భాజపా ఒత్తిళ్లతోనే జగన్ ఇష్టం లేకపోయినా కాషాయ పార్టీ నాయకులతో అంటకాగాల్సి వస్తోంది అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.